గుంటూరు మేయర్పై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నగర మొదటి పౌరుడు మాట్లాడేది ఇలాగేనా అంటూ మండిపడింది. అసభ్య పదజాలంతో కుటుంబ సభ్యులు తల్లులపై దాడి చేస్తారా అంటూ సీరియస్ అయింది. అసభ్యకర భాష వాడిన వారు ఏ పార్టీ వారైనా శిక్షించాల్సిందేనంటూ హైకోర్టు స్పష్టం చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు తెలుసుకుందాం. రామారావు, చెప్పండి పూర్తి వివరాలు. నరేష్, గుంటూరు నగర మేయర్ కు హైకోర్టు అక్షింతలు వేసింది. గుంటూరులో గతంలో ఆయన వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఒక కేసు విషయంలో ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై పోలీస్ స్టేషన్ ముందు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం, నోరు బారేసుకున్న సంఘటనకు సంబంధించి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనకు రక్షణ కల్పించాలి, కేసును కొట్టివేయాలి అని చెప్పి నగర మేయర్ కావేటి మనోహర్ నాయుడు హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఇతను అత్యంత దురదృష్టకరమైన పదజాలం వాడారని, కొంతమంది వ్యక్తులను ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడటం మంచిది కాదు, పైగా నగర మేయర్ గా ఉండి ఈ విధంగా వ్యాఖ్యానించడం ఏమిటి అని కూడా కనపర్తి శ్రీనివాసరావు తరపు న్యాయవాదులు హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాది వాదించారు. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదుపై అందుకే కేసు రిజిస్టర్ చేశామని, ఈ పదజాలం విన్న తర్వాత ఎవరికైనా సరే దీనిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని కూడా శ్రీనివాస్ తరపు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు. ప్రభుత్వ న్యాయవాది సోమయాజి ఈ నేపథ్యం హైకోర్టు తీవ్రంగా స్పందించింది. మేయర్ గా ఉండి భాష వాడతారా అని నిలదీసింది. అసభ్య పదజాలంతో కుటుంబ సభ్యులు తల్లులపై దాడి చేస్తారా అని కూడా ప్రశ్నించింది. నగర మొదటి పౌరుడు మాట్లాడేది ఎలాగైనా సేవ చేసి ప్రజలకు దగ్గర అవ్వాలే తప్ప అసభ్యకర భాషతో కాదు అని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. మురికి భాషను ఉపయోగించి ఎన్నికల్లో గెలవాలని అనుకోకూడదు, అసభ్యకర భాష వాడిన వారు ఏ పార్టీ వారైనా సరే శిక్షించి తీరాల్సిందేను అని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలు అవతల వారికి విధానాలు, పాలసీలను విమర్శించాలి, ప్రజాస్వామ్యంలో మేయర్ పదజాలాన్ని ఎవరు అంగీకరించలేరు అని కూడా హైకోర్టు స్పష్టంగా పేర్కొంది. నగర మేయర్ ఇతర పౌరులకు ఆదర్శంగా ఉండాలి, ప్రజాస్వామ్యాన్ని దుర్వినియోగం చేస్తున్నారని కూడా వివరించింది. గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడుపై ఇటువంటి వ్యాఖ్యలు భవిష్యత్తులో ఎప్పుడు చేయవద్దు అని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. నగర మొదటి పౌరుడు నిందితుడని, ఇందులో బాధ్యతగా మెలగాలని చెప్పమని కూడా హైకోర్టు ఆయన తరపు న్యాయవాదికి సూచించింది. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లన్నీ కూడా 7 ఏళ్ల లోపు శిక్ష పడేవే కావడంతో ఆయనకి సిఆర్పిసిలోని పార్టీ 1A కింద నోటీసులు ఇచ్చి పంపించాలి అని కూడా, దీనిపై దర్యాప్తులో కూడా అతను పూర్తిగా సహకరించాలి అని చెప్పి కూడా హైకోర్టు స్పష్టంగా చెప్పింది. కనపర్తి శ్రీనివాస్ వేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ వాయిదా వేసింది. బట్ హైకోర్టు మేయర్ కు అక్షింతలు వేయటం, అదేవిధంగా ఆయన వాడిన పదజాలాన్ని ఏదైతే ఉందో అది శ్రీనివాస్ తరపు న్యాయవాది హైకోర్టులో, ప్రభుత్వ న్యాయవాది సోమయాజి హైకోర్టులో వినిపించడంతో హైకోర్టు ఒకసారి సీరియస్ అయింది. నరేష్. రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.